ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే జోనల్ వైజ్గా చైర్మన్లు కూడా నియమించిన తర్వాత మరి మన ఈ విజయవాడ జోనల్ మేనేజర్ కింద చైర్మన్ కింద మరి రెడ్డి అప్పలనాయుడు గారు నియమించడం జరిగింది. మేము నిరంతరం నేను అవ్వచ్చు ఆయన అవ్వచ్చు ప్రజల్లో ఉండటం వల్ల ప్రజల అవసరాలు గుర్తించి ఇవాళకి 12 సర్వీసులు కొత్త సర్వీసులు మరి ప్రారంభించడం జరిగింది. ఈ రోజున ఏలూరు నుంచి విజయవాడకి నాన్ స్టాప్ సర్వీస్ కొత్త బస్సుని మరి వాళ్ళు ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే నిరంతరం ప్రజల్లో ఉండటం వల్ల ప్రజలు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే పలానా ఇబ్బంది ఉంది, పలానాది మనం చేయగలం ప్రభుత్వ పరంగా అన్నప్పుడు ఆ పనులన్నీ కూడా చేస్తున్నాం. అలాగే రోడ్ల విషయంలో అవ్వచ్చు, ఇంకొక సర్వీసుల విషయంలో అవ్వచ్చు, అలాగే ప్రజలకి ఏదన్నా ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావచ్చు. నిరంతరం ప్రజల్లో ఉండటం వల్ల వాళ్ళ సమస్యను తీరే పరిస్థితి ఉంటుంది. కంపల్సరీ ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే ప్రజలు కూడా ప్రతి సమస్యకు కూడా మన దగ్గరికి రావడం జరుగుద్ది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల పట్ల ఏ విధమైన శ్రద్ధ పెడుతున్నారు. నిరంతరం చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు తిరగచ్చు. అలా తిరగటం వల్ల మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రోడ్లు కానీ, అనేక ఇండస్ట్రీలు కానీ, రాజధాని కానీ, పోలవరం కానీ ఏ విధమైన అభివృద్ధి చెందుతుందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మరి ప్రజలు కూడా దీన్ని వినియోగించుకోవాలి. ప్రజలు కూడా ఈ స్పందనని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది వరకు లోగడ 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది అనేది ఆర్టీసీ పరంగా ఈ 8 నెలల కాలంలో ఎంత అభివృద్ధి సాధించాం, ఎంతమందికి ప్రజలకు మేలైన సౌకర్యాలు కనిపించారని ప్రజలందరూ కూడా గుర్తించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఏలూరు నుంచి విజయవాడ నాన్ స్టాప్ బస్సును మరి గౌరవ శాసనసభ్యులు ఏలూరు గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సంటి గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపు 12 బస్సులని కొత్త రూట్లకు కానీ కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఏలూరు టు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా బస్సుని ఓపెన్ చేయడం జరుగుద్ది. భవిష్యత్తులో కొద్దిగా త్వరలోనే అది ఓపెన్ చేస్తాం. ఏదైతే ప్రజల అవసరాలు ప్రజలు సురక్షితంగా వారి యొక్క గమ్యానికి చేరే విధంగా ఉండాలన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో గణనీయమైనటువంటి అభివృద్ధి అనేది ఈ 10 నెలల కాలంలోనే గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించాం. గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాలని అనేకమైనటువంటి వ్యవస్థలు విధ్వంసం చేసి భ్రష్టు పట్టించినటువంటి దీన్ని ఈరోజు గాడిలో పెట్టి మరి ఈరోజు రాష్ట్రం అన్ని విధాలుగా కూడా అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, మరి అన్ని గ్రామీణ ప్రాంతాల్లో టౌన్లో రోడ్లు వేసే పరిస్థితి కానివ్వండి, ఎక్కడికక్కడే పెద్ద పెద్ద చెరువులు తలపించేటువంటి గోతులతో దర్శనం ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున రోడ్లన్నీ బాగు చేసినటువంటి పరిస్థితి 10 నెలల కాలంలో మరి అటు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఏలూరు నియోజకవర్గంలో అనేక సందర్భాల్లో మేము వారు కలిసి అనేక ధర్నాలు, అదేవిధంగా గుడ్ మార్నింగ్ సార్ అనేటువంటి కార్యక్రమాలు కూడా గత ప్రభుత్వంలో చేసాం.